ఫస్ట్ క్వశ్చన్, సోమాటోట్రోపిన్ అసమతుల్యత వల్ల కలిగే అపస్థితి కానిది. సోమాటోట్రోపిన్ అసమతుల్యత వల్ల కలిగే అపస్థితి కానిది. ఆప్షన్స్: ఏ గోయిటర్, బి డ్వార్ఫిజం, సి అతికాయత, డి యాక్రోమెగాలి. సోమాటోట్రోపిన్ అసమతుల్యత వల్ల కలిగే అపస్థితులు అంటేనేమో డ్వార్ఫిజం, అతికాయత, యాక్రోమెగాలి, ఈ 3 ఆప్షన్స్ కూడా వస్తాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సోమాటోట్రోపిన్ అసమతుల్యత వల్ల కలిగే అపస్థితి కానిది అనేది క్వశ్చన్ కాబట్టి గోయిటర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. గోయిటర్ అనేది థైరాక్సిన్ హార్మోన్ వల్ల కలుగుతుంది. డ్వార్ఫిజం అంటే సోమాటోట్రోపిన్ తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవ్వడం వల్ల కలిగేది. డ్వార్ఫిజంనే మనం మరుగుజ్జుతనం అని కూడా అంటాము. అతికాయత, యాక్రోమెగాలి ఈ 2 కూడా సోమాటోట్రోపిన్ అధిక పరిమాణంలో ఉత్పత్తి అవ్వడం వల్ల కలిగే అపస్థితులు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అతికాయత అంటేనేమో సోమాటోట్రోపిన్ ఎక్కువగా స్రవించబడినప్పుడు ఆ వ్యక్తులు హైట్ ఎక్కువగా ఉంటారు. దాన్ని అతికాయత లేదా దీర్ఘకాయత అని కూడా అంటాం మనం. దీనినే జైగాంటిజం అని కూడా అంటారు. యాక్రోమెగాలి అంటే ఇందులో కూడా సోమాటోట్రోపిన్ అనేది అధిక పరిమాణంలో స్రవించబడుతుంది. యాక్రోమెగాలిలో సోమాటోట్రోపిన్ ఎక్కువగా స్రవించబడినప్పుడు ఆ వ్యక్తుల యొక్క కాళ్ళు, చేతులు, అలాగే ముఖంలోని కొన్ని భాగాలు కూడా అసాధారణంగా పెరిగి గొరిల్లా ఆకారంలో కనిపిస్తుంటారు. దీనిని యాక్రోమెగాలి అంటారు. గొరిల్లా ఆకారంలో కనిపిస్తారు కాబట్టి గొరిల్లా ముఖం అని కూడా అంటారు దీనిని. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అని దేనిని అంటారు. యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అని దేనిని అంటారు. ఆప్షన్స్: ఏ ఇన్సులిన్, బి వాసోప్రెసిన్, సి గ్రోత్ హార్మోన్, డి ఎసిటిహెచ్ అంటే అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. ఇన్సులిన్ను క్లోమంలో ఉండే లంగర్హాన్స్ పుటికల్లోని బీటా కణాలు స్రవిస్తాయి. ఇది రక్తంలో ఉండే గ్లూకోజ్ను గ్లైకోజన్గా మారుస్తుంది. దీని లోపం వల్ల గ్లూకోజ్ అనేది అధిక పరిమాణంలో మూత్రం ద్వారా స్రవించబడుతుంది. కాబట్టి దీని లోపం వల్ల కలిగే వ్యాధి డయాబెటిస్ మిలిటస్. వాసోప్రెసిన్ అనేది మూత్రపిండాల్లో నీటి పునఃశోషణకు ఉపయోగపడుతుంది. ఇది లోపించినట్లయితే నీరు మూత్రం ద్వారా అధికంగా విసర్జించబడుతుంది. దీనిని వాసోప్రెసిన్ మనం యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అని కూడా అంటాం. గ్రోత్ హార్మోన్ అనేది ఎముకలు అండ్ కండరాలు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎసిటిహెచ్ అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. ఇది అధివృక్క గ్రంథిపై పనిచేసే వివిధ స్టెరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏదంటే వాసోప్రెసిన్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు జన్మించినప్పుడు చిన్నదిగా ఉండి శిశువు పెరిగే కొద్దీ పెద్దదయ్యే గ్రంథి ఏది. శిశువు జన్మించినప్పుడు చిన్నదిగా ఉండి శిశువు పెరిగే కొద్దీ పెద్దదయ్యే గ్రంథి ఏది. ఆప్షన్స్: ఏ థైమస్ గ్రంథి, బి అడ్రినల్ గ్రంథి, సి థైరాయిడ్ గ్రంథి, డి పీనియల్ గ్రంథి. ఆప్షన్ ఏ థైమస్ గ్రంథి అనేది రైట్ ఆన్సర్. దీనిని మనం బాలగ్రంథి అని కూడా అంటాము.
ఇది శిశువు జన్మించినప్పుడు చిన్నగా ఉండి ఒక 12 to 13 ఇయర్స్ వరకు శిశువు పెరిగే కొద్దీ పరిమాణంలో పెరుగుతుంది. ప్రౌఢదశకు వచ్చేసరికి పుట్టినప్పుడు ఎంతైతే పరిమాణంలో ఉంటుందో తిరిగి అదే పరిమాణంలో మారుతుంది మళ్ళీ. ఇది రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎడ్రినల్ గ్రంథిని మనం అధిరుక్క గ్రంథి అని కూడా అంటాము. ఇది మూత్రపిండం పైభాగంలో టోపీ మాదిరిగా ఉండి 2 భాగాలను కలిగి ఉంటుంది. దవ్వ, వల్కలం అనే 2 భాగాలు ఉంటాయి. దవ్వ నుండి స్రవించబడే హార్మోన్ ఎడ్రినలిన్. దీనిని మనం ఫ్లైట్ లేదా ఫైట్ హార్మోన్ అని కూడా అంటాం. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ స్రవిస్తుంది. ఈ థైరాక్సిన్ అనేది శరీర ఉష్ణోగ్రత క్రమపరచడానికి ఉపయోగపడుతుంది. పీనియల్ గ్రంథి అనేది మెలటోనిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిటోసిన్ హార్మోన్ను ఉత్పత్తి చేసే మెదడులోని భాగం ఏది? ఆక్సిటోసిన్ హార్మోన్ను ఉత్పత్తి చేసే మెదడులోని భాగం ఏది? ఆప్షన్స్: ఏ మస్తిష్కం, బి ద్వారగోర్ధం, సి మజ్జాముఖం, డి హైపోథాలమస్. ఆప్షన్ డి హైపోథాలమస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆక్సిటోసిన్ను హైపోథాలమస్ స్రవిస్తుంది. ఈ ఆక్సిటోసిన్ అనేది పిట్యూటరీ గ్రంథిలో పరభాగంలో నిల్వ చేయబడుతుంది. ఈ ఆక్సిటోసిన్ స్త్రీలలో ప్రసవ సమయంలో గర్భాశయ నునుపు కండరాలు సంకోచం చెందడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రసవం అనేది ఈజీగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రం ద్వారా అధిక గ్లూకోజ్ విసర్జించబడితే దానిని ఏమంటారు? మూత్రం ద్వారా అధిక గ్లూకోజ్ విసర్జించబడితే దానిని ఏమంటారు? ఆప్షన్స్: ఏ డయాబెటిస్ మెలిటస్, ఆప్షన్ బి గ్లైకోసూరియా, ఆప్షన్ సి డయాబెటిస్ ఇన్సిపిడస్, ఆప్షన్ డి డయూరిసిస్. డయాబెటిస్ మెలిటస్లో ఇన్సులిన్ అనేది లోపించడం వల్ల గ్లూకోజ్ అనేది రక్తంలో ఉండే గ్లూకోజ్ గ్లైకోజన్గా మార్చబడదు. కాబట్టి గ్లూకోజ్ అనేది మూత్రం ద్వారా అధిక మొత్తంలో స్రవించబడుతుంది. దీనినే మనం డయాబెటిస్ మెలిటస్ లేదా షుగర్ వ్యాధి అని కూడా అంటాము. గ్లైకోసూరియా అంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల మూత్రం అనేది అధిక పరిమాణంలో విసర్జించబడుతుంది. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది. ఇక్కడ నీరు అనేది అధిక మొత్తంలో విసర్జించబడుతుంది మూత్రం ద్వారా, కానీ గ్లూకోజ్ అనేది విసర్జించబడదు. డయూరిసిస్ అంటే మూత్రపిండాల్లో అధికంగా మూత్రం ఏర్పడి విసర్జించబడే లక్షణం.